తుని మండలం కాకినాడ డిస్ట్రిక్ట్ సిహెచ్ అగ్రహారం అనే గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకునే గణేష్ అండ్ భవానీ యొక్క 2 ఏళ్ల పాప తప్పిపోయిన విషయం సంచలనంగా మారింది. అయితే ఈ మిస్టీరియస్ కేసు గురించి తెలుగు మీడియాలో ఎన్నో తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారు. పాప దొరికింది అని రాస్తున్నారు, తల్లిదండ్రులే చంపారు అంటున్నారు, కిడ్నాప్ చేశారు అంటున్నారు. దీనివల్ల క్లారిటీ కంటే కన్ఫ్యూజన్ పెరిగిపోయింది. మీడియా చేసే కేఓస్ కారణంగా సెర్చ్ టీంపై ఒత్తిడి పెరుగుతోంది. డీటెయిల్గా అసలు ఏం జరిగింది, ఇప్పుడు స్టేటస్ ఏంటి, ఈ కేసులో 6 అంతు చిక్కని ప్రశ్నల గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఆ సీసీటీవీ ఫుటేజ్లో టైమింగ్ ఎందుకని డిఫరెంట్గా ఉంది అనేది కూడా మాట్లాడుకుందాం. జ్ఞానేశ్వరి అనే 2 ఏళ్ల చిన్నారి తల్లి భవానీ తండ్రి గణేష్తో కలిసి 50 ఎకరాల తోటలో నివసిస్తోంది. చిన్నారి ఇంటి చుట్టూ తోటలు, గుట్టలు, కొండలు ఉన్నాయి. తుని రిజర్వ్ ఫారెస్ట్ దగ్గర ఇల్లుంది. విషపు పాములు, అడవి జంతువులు ఉన్న ప్రాంతంలో ఈ చిన్నారి నివసిస్తోంది. ఈ చిన్నారి నివసించే ఇంటి తర్వాతి నుండే అనంతగిరి కొండలు మొదలవుతాయి. జూన్ 6వ తేదీ మధ్యాహ్నం చిన్నారి ఆడుకోవడానికి బయటికి వెళ్ళింది. తల్లి లోపల వంట చేస్తోంది. తండ్రి పొలం పనులకు వెళ్లారు. తన పెంపుడు కుక్కతో పాటు వెళ్ళింది. ఎస్ఐ గారి ప్రకారం ఇంటి నుండి 250 మీటర్ల దూరంలో ఒక స్థానిక గ్రామస్తుడు అంటే లోకల్ విలేజర్ ఈ అమ్మాయి కుక్కతో ఉన్నట్లు చూశాడు. అమ్మాయిని ఎత్తుకోవడానికి వెళ్తే కుక్క పిచ్చి పిచ్చిగా అరిచింది. భయంతో ఇతను వెనక్కి వెళ్ళిపోయి ఇంట్లో తల్లికి ఇలా నీ కూతురు అక్కడ కనిపించింది అనే సమాచారం ఇచ్చాడు. ఇక్కడ తల్లి చేసిన తప్పు తండ్రితో జ్ఞానేశ్వరి ఉంది అనుకుంది. తండ్రి ఇంటికి వచ్చాడు. తండ్రితో పాటు కూతురు లేదు. 50 ఎకరాల తోట మొత్తం వెతికారు, ఎక్కడా దొరకలేదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే చిన్నారితో పాటు ఆ కుక్క కూడా కనిపించడం లేదు. రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. కాకినాడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బిందు మాధవ్ గారి ఆదేశాల అనంతరం సెర్చ్ టీం రంగంలో దిగింది. పాపను వెతకడానికి 10 టీమ్స్ను రంగంలో దింపారు. టీమ్ 1 and 2 SDRF స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కొండలు గుట్టల్లో పాపను వెతకడానికి 40 మంది. టీమ్ 3 and 4లో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. టీమ్ 5 and 6లో ఫారెస్ట్ అండ్ ఫైర్ అధికారులు ఉన్నారు. మిగతా 4 టీమ్స్లో డ్రోన్ ఆపరేటర్, సీసీటీవీ, సైబర్ డేటా అనలిస్టులు, జీపీఎస్ ట్రాకింగ్ టీం ఉంది. ఇలా అందరూ రంగంలో దిగారు. ఇప్పటికీ 7 రోజులైంది, ఇంకా పాప దొరకలేదు. 3 రోజుల తర్వాత అంటే జూన్ 9న ఆ కుక్క మళ్ళీ ఇంటికి వచ్చింది. మైండ్ ఆగిపోయే ట్విస్ట్ ఏంటి అంటే ఇంటికి వచ్చినప్పుడు ఆ కుక్క చాలా వియర్డ్గా అంటే ప్రాబ్లమాటిక్గా బిహేవ్ చేసింది. ఇంపల్స్ అవుతోంది, మనుషుల్ని చూసి అరుస్తోంది, కరుస్తోంది. కొరకడానికి వచ్చింది అని చెప్పి ఆ కుక్కను ఎత్తుకోవడానికి వెళ్తే కుక్క మళ్ళీ అడవుల్లో పారిపోయింది. ఈ చిన్నారి విషయంలో ఏదో ఒక సంఘటన ఆ కుక్క చూసింది. 3 రోజుల వరకు కుక్క కొండల్లో ఏం చేసింది అనేది ఎవరికీ తెలియదు. ఆ చిన్నారి కోసం కుక్క వెతికిందా, ఎందుకు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసింది, కుక్కను వెతకడానికి సెర్చ్ టీంను పంపారు. ఫైనల్ యూపీ రాష్ట్రానికి చెందిన ఒక అగ్రికల్చర్ వర్కర్ ఈ కుక్కను పట్టుకొని జూన్ 10న పోలీసులకు అప్పజెప్పాడు. వెటర్నరీ డాక్టర్ను రంగంలో దింపి కుక్కకు చూపించి ట్రీట్మెంట్ ఇచ్చి కుక్క బాడీకు జీపీఎస్ను అమర్చి మళ్ళీ కుక్కను అడవుల్లో పంపారు. పాప ఎక్కడ తప్పిపోయింది, ఆ లొకేషన్ దగ్గరకు కుక్క చేరుకుంటుందేమో అని చెప్పి శాటిలైట్స్ ద్వారా కుక్క యొక్క మొత్తం బిహేవియర్ను, కుక్క ఎక్కడెక్కడికి వెళ్తోంది, ఏ కొండ గుట్టల్లో దాక్కుంటోంది అనేది శాటిలైట్స్ ద్వారా లైవ్లో వీళ్ళు చెక్ చేశారు. బట్ పాప గురించి ఎటువంటి సమాచారం దొరకలేదు. పాప విషయంలో కుక్క చాలా పెద్ద క్లూగా మారింది. చిన్నారి ఇంటి కంచె ఉంటుంది కదా, ఆ కంచెల్లో పాప యొక్క వెంట్రుకలు, కుక్క యొక్క బొచ్చు అతుక్కొని ఉంది. దీన్ని ఫోరెన్సిక్ ల్యాబ్స్కు పంపితే ఈ హెయిర్ శాంపుల్స్లో చాలా మంది యొక్క డిఎన్ఎస్ ఉన్నాయి అంటున్నారు. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కిడ్నాప్ చేశారా? డాగ్ స్క్వాడ్ ఎక్స్పర్ట్స్ టీంను రంగంలో దింపారు. కుక్కతో పాటు ట్రైన్ డాగ్స్ను కూడా పంపారు. ఎక్కడ బ్లడ్ కానీ పాపను లాక్కెళ్ళినట్లు ట్రేసెస్ కానీ లేవు. ఏదైనా జంతువు తినేసి ఉన్నా ఈ ట్రేసెస్ కనిపించేవి, బట్ ఎక్కడ ఏమీ కనిపించడం లేదు. అన్ఫార్చునేట్లీ ఏమైంది అంటే పాప కనపడకుండా పోయిన 2 గంటల తర్వాత భారీగా అక్కడ వర్షం పడింది. ఈ వర్షం యొక్క బురదలో లేదా గుంతల్లో ఏమైనా పడిందా, లేదా పాప యొక్క ట్రేసెస్ శాంపుల్స్ ఈ వర్షం వల్ల కొట్టుకుపోయాయా, లైక్ రక్తపు శాంపుల్స్ ఏవైనా కొట్టుకుపోయాయా, దీని గురించి కూడా క్లారిటీ లేదు. తల్లిదండ్రుల స్టేట్మెంట్ ప్రకారం కొద్ది నెలల ముందు 5 మంది మాస్క్ వేసుకొని వచ్చారు. పాప తండ్రి గణేష్తో గొడవ పడ్డారంట. ఏదో కారు విషయంలో, డబ్బుల విషయంలో గొడవలు జరిగాయంట. అప్పుడు తండ్రికి వార్నింగ్ ఇచ్చారంట, ఫ్యామిలీను చంపుతామని హెచ్చరించారంట. మేబీ వీళ్ళే పాపను ఎత్తుకుపోయారా అనేది చెక్ చేస్తున్నారు. అయితే ఆ 50 ఎకరాల పొలంలో దాదాపు 37 సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. ఏ ఒక్క కెమెరా ఎగ్జిట్ పాయింట్లో ఇలా కొంతమంది వచ్చి కారులో ఎత్తుకుపోయినట్లు లేదా పాపను లాక్కెళ్ళినట్లు ఎక్కడా కనిపించడం లేదు. ఈ కేసును డైరెక్ట్గా సీఎంఓ
చీఫ్ మినిస్టర్ ఆఫీస్ హ్యాండిల్ చేస్తోంది. పాప జాడలు తెలియజెప్పిన వారికి 1 lakh బౌంటీ ప్రకటించారు. ఈ ఆపరేషన్ జాను అనే కేసులో 6 అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఏంటి అంటే, ఫస్ట్ క్వశ్చన్, ఈ అగ్రికల్చర్ ఫామ్ ల్యాండ్లో 37 సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి రైట్. పాపను ఎవరైనా ఎత్తుకుపోయినా, జంతువులు తిన్నా, ఎక్కడైనా ఏదో ఒక కెమెరాలో క్యాప్చర్ అయి ఉంటుంది. ఎక్కడా క్యాప్చర్ కాలేదు. కార్లో వచ్చి కిడ్నాప్ చేసి ఉన్నా కూడా ఎగ్జిట్ కెమెరాలో అయినా క్యాప్చర్ అయి ఉంటుంది. నెక్స్ట్, తల్లిదండ్రులు చిన్నారి మధ్యాహ్నం 2 గంటలకు తప్పిపోయింది అని స్టేట్మెంట్ ఇచ్చారు రూరల్ పోలీస్ స్టేషన్లో. ఆ టైంలో తల్లి వంట చేస్తోంది అని చెప్పారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎవరైనా వంట చేస్తారా? మీ ఇంట్లో ఎవరైనా చేస్తారా? సీసీటీవీ ఫుటేజ్లో చిన్నారి ఉదయం 11 గంటల తర్వాత నుండి కనిపించడం లేదు అని ఉంది. 11 to 12, 12 to 1, 1 to 2 ఈ 3 అవర్స్లో ఏం జరిగింది? ఇక్కడ తల్లిదండ్రులపై అనుమానాన్ని వ్యక్తపరచడం లేదు. 37 సీసీటీవీ కెమెరాస్లో ఎందుకు ఎటువంటి క్లూస్ దొరకలేదు అనే అనుమానాలు ఎన్నో ఉన్నాయి. సెకండ్ క్వశ్చన్, కార్ విషయంలో కిడ్నాప్ జరిగింది అన్నారు. కిడ్నాప్ జరిగి ఉంటే వెంటనే ర్యాన్సమ్ అడుగుతారు కదా, డబ్బులు అడుగుతారు కదా, కాల్ చేసి బెదిరిస్తారు కదా. ఇంత డబ్బు ఇవ్వకపోతే చిన్నారిని అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు కదా. బట్ ఎటువంటి బెదిరింపు కాల్స్ రాలేదు. 7 రోజులైనా ఎటువంటి కాల్స్ రాలేదు. ఒక వ్యవసాయంలో పనిచేసే రైతును మానసికంగా శిక్షించడానికి పాపను కిడ్నాప్ చేసి అయితే ఉండరు. డబ్బు విషయంలోనే ఏదో ఒకటి జరిగి ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రులు ఏమైనా దాస్తున్నారా? పోలీసులు జూన్ 6 మధ్యాహ్నం 2 నుండి 6 గంటల మధ్యకాలంలో సెల్ టవర్స్ను చెక్ చేశారు. అంటే ఈ సమయంలో ఎవరైనా ఫోన్లో మాట్లాడి ఉంటే సెల్ టవర్స్లో క్యాప్చర్ అయి ఉంటుంది. ఆ తుని ఫారెస్ట్ ఏరియాలో ఆ గ్రామం చుట్టూ సెల్ టవర్స్ ఉంటాయి రైట్. మనం కాల్ చేస్తే మన యొక్క డేటా సెల్ టవర్లో క్యాప్చర్ అవుతుంది అనమాట. మెసేజ్ పంపినా కూడా ఆ ఐపీ అడ్రస్, మొబైల్ యొక్క ఐపీ అడ్రస్ అక్కడ క్యాప్చర్ అవుతుంది. ఈ సెల్ టవర్స్లో కూడా ఎటువంటి క్లూస్ దొరకలేదంట. కిడ్నాప్ చేసేవాడైతే డెఫినెట్గా ఒక్క కాల్ చేసి ఉంటాడు. ఎటువంటి సస్పీషియస్ కాల్ రిజిస్టర్ కాలేదు. పాపను జంతువులు తిని ఉంటే బట్ట ముక్కలు కానీ రక్తపు చుక్కలు ఏదో ఒక ట్రేస్ దొరికి ఉండాలి. 200 మంది 10 డిఫరెంట్ టీమ్స్ ఫిజికల్గా నడుచుకుంటూ 50 ఎకరాల పొలం చుట్టూ చెక్ చేశారు. ఎవరో ఈ ఫ్యామిలీ గురించి తెలిసిన వాడే ఏదో ఒకటి చేసి ఉంటాడు. థర్డ్ క్వశ్చన్, ఈ పొలం చుట్టూ యూపీ బీహార్ వర్కర్స్ పనిచేస్తున్నారు. వీళ్ళేమైనా ఎత్తుకెళ్లారా? ఎవరిని నమ్మడానికి లేదండి. అక్కడ పనిచేసే వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉంటారు. జూన్ 9 కుక్క తిరిగి వచ్చింది. మనుషుల్ని చూసి భయపడి మనుషులంటేనే విరక్తి చెంది కుక్క మళ్ళీ అడవుల్లోకి పారిపోయింది రైట్. మళ్ళీ ఈ కుక్కను యూపీ బీహార్ వర్కరే పట్టుకున్నాడు. లోకల్ తెలుగు వర్కర్స్ కంట్రోల్ చేయని కుక్కను యూపీ వర్కర్స్ కంట్రోల్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా ఆ పొలంలో పనిచేసే యూపీ బీహార్ వర్కర్స్కు అక్కడి కుక్కలతో, అక్కడి లోకల్ వాతావరణంతో మంచి పట్టు ఉంది అనేది అర్థమవుతోంది. యూపీ వర్కర్స్తో ఈ కేసుకు లింక్స్ ఏవైనా ఉన్నాయా? పట్టుకొని జైల్లో వేసి ఉతికితే నిజాలు కక్కగలరు. నాకు తెలిసినంత వరకు వీళ్ళు యూపీ నుండి వచ్చాము అంటారు. బట్ వీళ్ళు బీహార్లోని మారుమూర గ్రామాల నుండి వచ్చి ఉంటారు. ఫోర్త్ క్వశ్చన్, డాగ్ బిహేవియర్. డాగ్ ఎందుకు పిచ్చిగా బిహేవ్ చేస్తుంది? ఆ ఫ్యామిలీతోనే పెరిగింది. ఆ ఫ్యామిలీ మెంబర్స్ను చూసి ఎందుకు కుక్క భయపడింది? ఫ్యామిలీ మెంబర్స్లోనే ఎవరైనా ఆ పాపను ఏదో చేయడానికి కుక్క చూసిందా? దీని గురించి ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్నేళ్ళు అదే ఫ్యామిలీతో ఉంటూ అక్కడే తింటూ పాపతో ఆడుకుంటూ ఆ పొలంను కాపలాగాస్తున్న ఆ కుక్క సడన్గా జూన్ 9న ఫ్యామిలీని చూసి ఒక్కసారి భయపడి సైకిక్గా మారిపోయి మెంటలీ అన్స్టేబుల్ అయిపోయి మళ్ళీ అడవుల్లో పారిపోయి అంటే కుక్కను కూడా చంపేస్తారేమో అని భయపడిందా? ఫిఫ్త్ క్వశ్చన్, కుక్క జీపీఎస్ వేశారు కదా కుక్కకు. కుక్క అడవుల్లో గృహల్లో దాక్కుందంట. గృహల్లోనే ఎందుకు దాక్కుంది? ఏమన్నా పాపని ఎత్తుకుపోయి గృహల్లో ఏమైనా పడేశారా? ఏదో లింక్ ఉంది. గృహల్లోనే ఎందుకు దాక్కుంది అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇది కూడా వన్ ఆఫ్ ద అన్ఆన్సర్డ్ క్వశ్చన్. సిక్స్త్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, తల్లిదండ్రుల ఇనిషియల్ స్టేట్మెంట్ ప్రకారం తండ్రి గణేష్ 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు బయట ఎక్కడో పనిచేస్తున్నారు. ఈయన సెల్ ఫోన్ను ట్రాక్ చేస్తే ఈ 3 అవర్స్ ఈయన ఎక్కడికి ఫోన్ చేయలేదు. ఈయన సెల్ అన్ఎక్స్ప్లెయిన్ డ్రాప్ కనిపించింది. అంటే ఇతని సెల్ ఫోన్ నుండి, మొబైల్ నుండి ఎటువంటి కాల్స్ కానీ మెసేజెస్ కానీ వెళ్ళలేదు. అంటే ఈ 3 అవర్స్ ఈయన ఏం చేశాడు? దీని గురించి కూడా క్లారిటీ లేదు. అంటే ఇనిషియల్ స్టేట్మెంట్లో 2 o'clock నుండి పాప తప్పిపోయింది. 2 o'clock తర్వాతే తండ్రి బయట పొలం పనులకు వెళ్ళాడు. 2 o'clockకి వంట చేసిందంట. 2 o'clockకి ఎవరూ వంట చేయరు. ఏదో సస్పిషియస్గా ఉంది. ఎక్కడో క్లూ మిస్ అవుతోంది.
ఈ 6 అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్కు సమాధానం దొరికితే వీక్ స్పాట్స్ను పట్టుకుంటే ఎవరు చేశారు, దీని వెనక ఎవరున్నారు అనేది తెలుస్తుంది. ఆ కొండల్లో కొండ శిల్వలు, ఆ అడవుల్లో క్రూర జంతువులు కూడా ఉన్నాయి. మేబీ అట్లాంటిది ఏమీ జరిగి ఉండదు. బికాజ్ ఎటువంటి స్ట్రెయిన్స్ కానీ లేదా ఆ బట్ట ముక్కలు కానీ ఏదో ఒకటి కనిపించాలి కదా. అట్లాంటిది ఏదైనా జరిగి ఉన్నా ఫారెస్ట్లో ఈ గ్రద్దలు లేదా ఈ వైల్డ్ అనిమల్స్ అన్నీ ఆ స్పాట్కి వచ్చేస్తాయన్నమాట. అలాంటిది ఏమైనా జరిగి ఏదైనా చేసి ఉంటే ఆ స్పాట్కి కాకులు గ్రద్దలన్నీ చేరుకుంటాయి. మన ఇది సీసీటీవీ కెమెరాస్లో లేదా జీపీఎస్లో డ్రోన్స్లో అటువంటి సైట్ ఏమీ కనిపించలేదు. సో డెఫినెట్గా క్రూర జంతువుల ద్వారా జరిగే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. సో దీని గురించి నా మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.